ఇది మరి అయోధ్యకేమో ఆయన నాణ్యమైన లడ్డూలు పంపించలేదేమో పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మళ్ళీ ఈనాడులోనే ఇట్లా రాయించారు. ఏది కరెక్టు అంటే అయోధ్యకు మాత్రమే అట్లాంటివి వెళ్తాయా, మిగతా చోట్ల వెళ్ళదా? ఏమిటి ఇంత దౌర్భాగ్యంగా టీటీడీని ఎందుకు అప్రదిష్ట పాలు చేస్తున్నారు? ఆ చైర్మన్ గారు కూడా అచ్చంగా అదే పనిలో ఎందుకు దిగాడు? ఎంత దిక్కుమాల రాజకీయం కోసం మన ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన తిరుమలకి అప్రతిష్ట తీసుకొచ్చే విధంగా, అపకీర్తి తీసుకొచ్చే విధంగా ఈ రకంగా ఫ్లెక్సీలు కట్టడం ఏమిటి? ఈ పోలీసులు పట్టించుకోకపోవటం ఏమిటి? ఏమిటి చాలా సోషల్ మీడియాలో ఆ లడ్డూకి వేషం మనిషి వేషంలాగా బొమ్మ వేసి ఫేస్ వేసి ప్రచారం చేస్తారా? ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందండి? ఇదేనా భక్తి? ఇదేనా హిందూ మత పరిరక్షణ? మురళి గారు చెప్పండి, ఇది నిజంగా వీళ్ళు హిందూ మత పరిరక్షకుల? నిజంగా సిట్టు దీంట్లో జంతుకోవు కలవలేదంటే సంతోషపడాలా? వీళ్ళు బాధపడి అబ్బెబ్బెబ్బెబ్బే కలిసిందని ప్రచారం చేస్తారా? ఇంకా మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పట్లేదు ఇప్పటివరకు? పై ఇండైరెక్ట్గా వీళ్ళందరితో ఎందుకు ఇట్లా దాడి చేయిస్తున్నారు? ఈ రకంగా చేయటం విద్వేషాలను పెంచడం కాదా? తిరుమలకి అపచారం చేసినట్లు కాదా? విశ్వాసాలు ఉన్నవాళ్ళు ఇట్లా చేస్తారా? సార్, మీరు అన్నట్టుగా ఇప్పుడు ఒక రెండు అంశాలు ఇక్కడ ఉన్నాయని చెప్పి నేను భావిస్తున్నాను సార్. మొదటిది వచ్చి కల్తీ. అది వైసీపీ ప్రభుత్వం అయినా, కూటమి ప్రభుత్వం అయినా, లేదా ఇంకొక ప్రభుత్వం అయినా, ఎవరున్నప్పటికీ కల్తీ అనేది చాలా దుర్మార్గమైంది. దాన్ని నియంత్రణ చేయాలి. లేదంటే రకరకాల ఏమేం మార్పులు తీసుకొని రావడం ద్వారా దాన్ని నియంత్రణ చేయాలనో వాటి మీద ప్రధానమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. వాస్తవంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పలుమార్లు కల్తీ నెయ్యి వచ్చిందనే పేరుతో తిప్పి పంపారు. వైసీపీ హయాంలోనూ తిప్పి పంపించారు. 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో కూడా తిప్పి పంపారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, లక్షల టన్నుల నెయ్యిని ఇక్కడ ప్రొక్యూర్ చేస్తున్నటువంటి దగ్గర కొన్ని తప్పులు చేయడానికో, తప్పులు జరపడానికో, మంచి చెడు అనేది రెండు రకాలుగా ఉంటుంది. చెడ్డవాళ్ళు నిరంతరం అట్లాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. దానికి విజిలెన్స్ ను పటిష్టం చేయడానికి అవసరమైనటువంటి పద్ధతుల మీద మాక్సిమం ప్రభుత్వం చర్చ చేయాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉంది. మొదటిది, దాన్ని విస్మరించింది ప్రభుత్వం అనేది నేను భావిస్తున్నా. రెండవది, కల్తీ జరిగినది అనే విషయం వాస్తవం అని అందరికీ అర్థమవుతోంది. జంతు కొవ్వు దాంట్లో కలిసిందని చెప్పి మాట్లాడడం, ఎవరో ఒక సామాన్యుడు మాట్లాడితే పెద్ద విషయంగా దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, లేదా దాని మీద విచారణ జరపచ్చు, అది ఒక అంశం. కానీ ఇక్కడ స్వయంగా ముఖ్యమంత్రి, అదే మాదిరి ముఖ్యమంత్రి గారి తనయుడు, అదే మాదిరి డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు అదొక ఉద్యమం లాగా చేపట్టి రాష్ట్రంలో పలు చోట్ల ఊగిపోతూ ప్రసంగాలు చేస్తూ ఇక్కడ జంతు కొవ్వు కలిసింది అని చెప్పి పేర్లు పెట్టి, మరి పంది కొవ్వు అని, లేదా ఆవు కొవ్వు అని, చేప కొవ్వు అని, ఇంకొకటని ఇట్లా మాట్లాడినటువంటి తీరు ఆ రోజునే చెప్పాం. ఈ రోజు కాదు. ఈరోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేసింది దీని మీద తప్పని చెప్పి ఇట్లా మాట్లాడడం అనే దాని మీద సుప్రీంకోర్టు చెప్పింది. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ వేసిన సందర్భంలో కూడా ఈ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నటువంటి ఈ వేసినటువంటి ఎఫ్ఐఆర్ లో కూడా ఈ రకమైనటువంటి ప్రస్తావన లేదు. ఇప్పుడు ఛార్జ్ షీట్ లో ఫైనల్ గా వచ్చినప్పుడు కల్తీ జరిగింది వాస్తవమే తప్ప ఇట్లాంటివి ఏమీ లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఒక అడ్డగోలు వాదనలు చేయడం అనేది ఏమాత్రం సమంజసమైనటువంటిది కాదు. నేను ఇక్కడ అనేది ఏమనంటే, భక్తుల మనోభావాలను ఏమాత్రం దృష్టిలో పెట్టుకోకుండా లక్షలాది మంది కాదు, కోట్లాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామి లేదా దీన్ని ఈరోజు ఏ రకమైనటువంటి వాతావరణం ఉంది. మొన్న పెరటాసి మాసం సందర్భంగా లక్షల మంది జనం కొండ మీదకి వచ్చింది మనం చూస్తున్నాం. ఈ రోజే కాదు, ఏ రోజైనా ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున ఇది విపరీతంగా పెరుగుతా ఉంది. 5,000 కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి, లేదా ఒక పెద్ద వ్యవస్థగా ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక క్షేత్రము, భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో మనము చాలా జాగ్రత్తగా వ్యవహరించాలనేది సామాన్యుడు కూడా అనుకుంటాడు, లేదా ఒక చిన్న ఉద్యోగస్తులు కూడా అనుకుంటారు. కానీ దీని మొత్తానికి ఒక రాష్ట్రానికే హెడ్ గా ఉన్నటువంటి అధినేతగా ఉన్నటువంటి ఆయన ఒక తప్పుడు ఆరోపణలు, ఏదో ఒక చిన్న NDTV రిపోర్ట్ దాంట్లో కూడా కంక్లూజన్స్ లో ఇవ్వాల.
కంక్లూజన్స్ లో ఇవ్వకుండా వాళ్ళు కొన్ని అంశాలను ప్రస్తావన చేస్తూ ఇట్లాంటి ఉండడానికి అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు అని ఇదమిద్దంగా లేనటువంటి దాన్ని ఆధారం చేసుకొని నువ్వు ఒక వ్యాఖ్యానమే చేసి కొన్ని నిర్ధారణలు చేసి ఒకవేళ నిజంగానే ఉంది కూడా అనుకుందామండి, ఉంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన చేయాల్సిందేమి? భక్తుల మనోభావాలతో చెలగాటమాడతారా మీరు? ఇట్లాంటివన్నీ బయట మాట్లాడి అంటే దీని నుంచి స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనాలు పొందాలన్నటువంటి కుట్ర తప్ప ఏముంది? ఇక్కడ ప్రజల ప్రయోజనాలు కానీ, సామాజిక ప్రయోజనాలు కానీ, దేవుడి ప్రయోజనాలు కానీ, పవిత్రత అన్నదంటూ వీళ్ళకి ఏ రకమైనటువంటి కమిట్మెంట్ ఉంది? ఏమీ లేదు. అవన్నీ పక్కన పెట్టేసి ఒక అడ్డగోలు విమర్శలు చేసి ఈరోజు దొరికిపోయారు. దొరికిపోయిన తర్వాత క్షమాపణ చెప్పాలి. వాస్తవంగా వీళ్ళు చేయాల్సింది ఏమనంటే, మేము తప్పు చేసినాము, ఆ రిపోర్ట్ ఆధారంగా నేనేదో తెలిసి తెలియక వ్యాఖ్యానాలు చేశానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకో భక్తులకో క్షమాపణ చెప్పుంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. అది చేయకపోగా కాదు మనమంతా సింపుల్ గా ఏదో పద్ధతిగా క్షమాపణ అంటున్నాం. సపోజ్ మీరే ఇట్లాంటి ఆరోపణ అట్లాంటి కాగితం ఏదన్నా మీకు దొరికి చేసి ఉంటే ఈ పాటికి మీరు లేకపోతే నేను లేకపోతే ఇంకోళ్ళు మన రాజీవో లేకపోతే XYZ ఎవరైనా కానీ చేసి ఉంటే ఇదే గవర్నమెంట్ ఎన్ని కేసులు పెట్టుండేది, ఎన్ని రకాలుగా విద్వేషాలు రెచ్చగొట్టారని అనేది చివరికి మురళి గారు జైల్లో కూర్చోవాల్సి వచ్చేదా లేదా? దాంట్లో ఏమాత్రం సందేహం ఏముంది సార్? ఇక్కడ నక్కపల్లి అనకాపల్లిలో మా నాయకుడి మీద పీడీ యాక్ట్ పెట్టి జైల్లో పెట్టేసి ఉన్నారు కదా. ఇది ఒకటే కాదు, నెల్లూరులో చంపేని కూడా చంపేశారు కదా. డ్రగ్స్ కు వ్యతిరేకంగా మేము పోరాడుతూ ఉంటే మా కార్యకర్తలు చంపను కూడా చంపేశారు. ఒకటి రెండు కాదు, చాలా ఘటనలు ఇట్లాంటున్నాయి. ఈ విషయంలో నేను అనేది ఏమంటే బీజేపీ వాళ్ళు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు సార్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమనంటే బీజేపీ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేయడానికి అర్హత వాళ్ళకు ఉందా? ఎందుకనంటే గత బోర్డులో వాళ్ళు ఉన్నారు, అంత మునుపు బోర్డులో అంటే చంద్రబాబు అధికారంలో ఉన్న 2014-19లో బీజేపీ వాళ్ళు బోర్డులో ఉన్నారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వ హయాంలో బోర్డులో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. తప్పులన్నీ ఒకవేళ తప్పులే జరిగి ఉన్నాయని అనుకుందాం, తప్పులకు బాధ్యత బీజేపీకి లేదా? లోపల ఒక మాట మాట్లాడేది, బయట ఒక మాట మాట్లాడేది, విచ్చలవిడిగా. మేము వైసీపీ మీద చేస్తున్నటువంటి విమర్శ కూడా ఏంటంటే బీజేపీని ఎందుకు మీరు విడిచిపెట్టి ప్రవర్తిస్తున్నారు? వాస్తవంగా చాలా బాధ్యతారహితమైనటువంటి పాత్రను పోషిస్తా ఉన్నది బీజేపీ. ఈ కొనుగోళ్ల కమిటీలో వాళ్ళు ఉన్నారు, ఈ నిర్ణయాల్లో వాళ్ళు ఉన్నారు, అన్నిటిలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏదో ఇవన్నీ వెలికి తీసిందంతా బీజేపీ అయినట్టు బీజేపీ ఒక పెద్ద డబ్బా కొట్టుకునే కార్యక్రమం చేస్తా ఉంది. ఈ నిర్ణయాల్లో మీకు భాగస్వామి లేదా? కల్తీ గురించే మాట్లాడుకుందాం. కల్తీ నెయ్యి కొనుగోళ్లలోను లేదా అమ్మకాల్లోనూ ఏదో బోర్డు చేసేది ఈ నిర్ణయాలండి. బోర్డు తీర్మానం చేస్తుంది, ఇంప్లిమెంట్ చేయాల్సిందంతా కూడా అధికార యంత్రాంగం. ఈరోజు సింఘాల్ గారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సిట్ ఎందుకు రికమెండ్ చేసింది? అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఎందుకు రికమెండ్ చేసింది? అల్టిమేట్ గా బాధ్యత వహించాల్సింది అధికార యంత్రాంగం. బోర్డులో చర్చలు చాలా జరుగుతున్నాయి, చాలా వాటిని ఆపేసినటువంటి చరిత్ర నాకు తెలుసు. స్వయంగా అజయ్ కలాం గారు ఈఓగా ఉన్నటువంటి రోజుల్లో ఒక స్వామీజీకి 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి టిటిడి బోర్డు తీర్మానం చేస్తే ఆయన తిరస్కరించినాడు. ఇది చట్టబద్ధమైంది కాదు అని వ్యతిరేకంగా రాశాడు, ప్రభుత్వానికి రాశాడు ఆయన. ఇట్లాంటివి ఒక 100 ఉదాహరణలు చెప్పచ్చు మనం. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏమనంటే ఈ రోజు బాధ్యత రహితమైనటువంటి పాత్రను పోషించినటువంటి వాళ్ళు ప్రజల పట్ల లేదా మనోభావాల్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరించినటువంటి వాళ్ళు మాట్లాడడానికి యోగ్యులుగా కారు, అర్హత కూడా లేదని. ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అన్నటువంటి సమస్య కాదు. ఏ పార్టీ అయినప్పటికీ ప్రజల మనోభావాలతో చెలగాటమాడడం, భక్తుల మనోభావాలతో చెలగాటమాడడం ఏ రకంగానూ క్షంతవ్యం కాదు. ఈ రోజు అంటే ఆల్రెడీ ఆ పాయింట్ చెప్పారు. నా ప్రశ్న ఏమంటే సరే సిబిఐ రిపోర్ట్ వచ్చింది, సిట్ రిపోర్ట్ వచ్చింది, హర్యానాలోను ఇంకెక్కడో కూడా వాళ్ళు తెస్తే ఇప్పుడు వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తున్నారు. అబ్బెబ్బెబ్బే అవి కాదు, మేము మొదటిచ్చిన అనుమానంగా ఇచ్చినటువంటి రిపోర్టే ఆమోదించాలని ఇప్పుడు ఈనాడు ఇటువంటి వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు బాధపడుతున్నట్లా, సంతోషిస్తున్నట్లా, జంతుకో ఉంటే బాగుండేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారా ఏంటిది? మరోవైపు ఫ్లెక్సీల్లో అట్లా పెట్టొచ్చండి, పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకుని ఇట్లాంటి పెట్టొద్దని ఇప్పుడు దానికి పోటీగా వైసీపీ వాళ్ళు పెట్టొచ్చా? జంతుకోవు అని చెప్పారు, ఒట్టిదే అని తేలింది, చంద్రబాబు రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు కదా, అట్లా పెడితే ఊరుకుంటారా? ఇదేంది ఇంత పక్షపాతంగా పోలీసు వ్యవస్థ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎటువైపు పోతున్నట్లు? అది మంచిది కాదు. ఎవరు తప్పు చేసినా వాళ్ళు చర్య తీసుకోవాలి. కానీ ఇట్లా ఒక వర్గం వాళ్ళు, ఒక పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలు ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళిపోతే సోషల్ మీడియాని మేము అదుపు చేస్తామంటూ లోకేష్ గారు ఆధ్వర్యంలో కమిటీ కూడా పనిచేస్తుందంట. మరి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇవన్నీ వస్తున్నాయి. లడ్డూకి ఎవరన్నా మనిషి రూపం వేసి ఫేస్ వేసి పెడతారండి?
పెట్టారట. మరి అయినా కూడా వాళ్ళ మీద ఎవరి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇవి తప్ప కాదా? 100కి 100 తప్పు సార్, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకనంటే నేను కూడా చూశాను, హర్యానా ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్టు, గుజరాత్ నుంచి ఇచ్చినటువంటి 2 రిపోర్టులని అవి సరైనటువంటి ప్రమాణాలతో లేవు. ఈ సిట్ ఇచ్చినటువంటి రిపోర్టు కూడా సరైనటువంటి ప్రమాణాలతో లేదు, అంత సమగ్రంగా లేదు ఇది. కాబట్టి ఈడీ ఇప్పుడు మళ్ళా లేటెస్ట్ గా ఈడీ టేకప్ చేస్తుందట. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఇదంతా కూడా మొత్తం విచారణ జరిగింది, నివేదిక ఇచ్చింది. ఈ రోజు సరే మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు మీడియా 2గా చీలిపోయి వ్యవహరిస్తా ఉంది, ఇవన్నీ అందాం. జాతీయ మీడియా ఏం మాట్లాడుతా ఉంది? ఈ రోజు జరుగుతున్నటువంటి చర్చలు వీటన్నిటి మీద చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో. ఈ రకమైనటువంటి ధోరణి మంచిది కాదు, ఇది ఇప్పటికైనా ఆపు చేయాలి. ప్రభుత్వమే దీన్ని ప్రొవోకేట్ చేసి ఈ రకంగా ప్రవర్తించడం, ముఖ్యమంత్రి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడటం, డిప్యూటీ సీఎం అసలు పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ప్రవర్తించాడండి, అసలు ఊగిపోయి ఆయన మాటలు. ఆయన తిరుపతిలో చూసాం కదా మేము ప్రత్యక్షంగా. ఇక్కడ ఆయన మాట్లాడినట్టు సనాతన ధర్మానికి ఏర్పడినటువంటి ప్రమాదం, దాని గురించి ఆయన ఎంత తీవ్రంగా మాట్లాడాడు. ఈ రోజు ఈ ప్రమాదాలకి కారణం మీరు కాదా? ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం అండి, అప్పట్లో టీటీడీ చైర్మన్ ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ గారిని అసలు ఈ సిట్టు ఎందుకు పిలవలేదని ఒక వీడియో చూశాను, ఎవరో ఇంగ్లీష్ వీడియో వచ్చింది. నిజంగానే మరి ఆయన ఎందుకు పిలవలేదు? అట్లాగే కొంతమందిని వదిలేశారట. మరి అసలు మీకు జంతు కొవ్వు అని ఎవరు చెప్పారు అని చెప్పి చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నించాలి కదా. అది మరి ఆ సిట్టు ఆరోపణ కూడా చేసినట్టు రాయాలి కదా, రాస్తే వీళ్ళు. అవును, అంటే సిట్టు ఎవరెవరిని విచారణ చేసింది ఏందనేది రోజు పత్రికల్లో మీడియాలో చూస్తూనే ఉన్నాము. ఇవన్నీ కూడా అంటే మేము కూడా చెప్పాము, అది మేము కూడా పదే చెప్పాం. పరకామణి వ్యవహారంలో కూడా బయట చాలా మంది చాలా విషయాలు మాట్లాడుతుంటే ఇవన్నీ పరిగణలో తీసుకోకుండా ఇప్పుడు మొత్తం ప్రజల్ని ప్రభావితం చేసే పెద్ద మనుషులు మాట్లాడుతూ ఉండేది. ఏమో మామూలు వాళ్ళు మాట్లాడడం కాదు కదా, వాళ్ళని కూడా పరిగణలో తీసుకొని మీకు ఈ సమాచారం ఎట్లా వచ్చింది, లేదు మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అనే విషయాల్ని వెరిఫై చేసి ఉండాలనేది మా అభిప్రాయం కూడా. మేము ఈరోజు ఏదో ఛానల్లో మాట్లాడుతున్నానని చెప్పడం కాదు, మొదటి నుంచి ఇది చెప్తున్నాము. బయట విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు, బాధ్యత రాహిత్యంగా వీటిని కట్టడి చేయాలంటే అయినా మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో తీసుకొనండి, లేదా మీరు ఏ అథెంటిటీ దీంతో నుంచి మీరు ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారని చెప్పి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే ఆ రకమైనటువంటి చర్చే జరగలేదు, ఆ రకమైనటువంటి విచారణ జరగలేదు. చాలా మంది బోర్డు సభ్యుల్ని విచారణ చేయలేదు, విచారణ చేసి ఉండాల్సింది. ఈ రోజు బీజేపీలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో కొనుగోళ్ల కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు తెలుగుదేశం శాసనసభ్యులుగాను మంత్రులుగా కూడా ఉన్నారు కదా. కాబట్టి విచారణ అందరికీ వర్తిస్తుంది కదా. పార్థసారథి గారు ఉన్నారు, ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, వీళ్ళందరూ వైసీపీ హయాంలో అక్కడ బోర్డు సభ్యులుగా పనిచేసినటువంటి వాళ్లే కదా. మీకేమి సంబంధం లేదా ఆ తప్పులన్నిటికీ, ఆ నిర్ణయాల్లో భాగస్వాములు చేస్తారు? విచిత్రంగా ఉంది ఇదంతా కూడా, వాళ్ళకేం సంబంధం లేనట్లు. ఇదంతా ఎట్లా కొట్లా సుబ్బారెడ్డి గారికి పొలమాలనే తాపత్రయం ఫెయిల్ అయిందనే బాధపడుతున్నారు తప్పితే అరే కొండ పవిత్రతను కాపాడగలిగామని సంతోషం లేకుండా పోయింది. అది విచిత్రంగా ఉంది. ఆ రకంగా ప్రభుత్వాలు నడిస్తే ఈ వ్యవస్థ ప్రజాస్వామ్యం ఎటుపోతుంది. రైట్.